హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందాము. ఈ రవ్వ కేసరి కరెక్ట్ కొలతలతో కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ని మరిగించేసుకోవాలి. వాటర్ మరిగేంతలోపు వేరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఇందులోకి 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాజు, కట్ చేసి పెట్టుకున్న బాదాము, 1 టేబుల్ స్పూను మస్క్ మిలన్ సీడ్స్ వేసేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వను వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనం వేసిన రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తేనే మనకు హల్వా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా రవ్వ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మరిగించుకున్న వాటర్ని ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వని ఉడికిచ్చేసుకోవాలి. రవ్వ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని రవ్వ మెత్తగా ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ వేసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి 2 కప్పుల వరకు చక్కెరను వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన చక్కెర రవ్వలో పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. చక్కెర ఈ విధంగా కరిగిపోయి కాసేపు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూను ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసేసుకొని కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 100 ml నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం వేసిన నెయ్యి రవ్వలో కలిసేటట్టుగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికిచ్చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకు కేసరి చల్లారిపోయిన తర్వాత కూడా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇక్కడ మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము. ఫైనల్గా మనకి కేసరి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేసింది. మరి మీరు కనుక ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా, ఇంట్లో ఎలాంటి పూజలైనా చేసుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు కనుక రవ్వ కేసరి ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ తోటి చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ తినాలని అడిగితే ఈ విధంగా రవ్వ కేసరి ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరి పైన ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న బాదాము అలాగే చెర్రీ కనుక పెట్టేసామనుకోండి, చూడ్డానికి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరి మనకు ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చూసారు కదండి కేసరి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మరి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.